Very good afternoon. నా పేరు డాక్టర్ ఆర్తి అండి. నేను హెచ్ఓడి ఇంటర్నల్ మెడిసిన్ అట్ ఎస్ఎల్జీ హాస్పిటల్స్. ఇవాళ మనము ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ కామన్ టాపిక్ గురించి చెప్తాను మీకు. ఇది వచ్చేసి కామన్ కాజ్ ఆఫ్ ఓపీడీ విజిట్స్. నా ఓపీడీ విజిట్లో సుమారుగా 5 to 6 పేషెంట్స్ ప్రతిరోజు లో బ్యాక్ ఏక్ అని వస్తారు. ఇప్పుడు ఎస్పెషలీ పాండమిక్ పెరిగాక, కోవిడ్ అంతా పెరిగాక, వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ కోవిడ్ పేషెంట్స్ అండ్ పీపుల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కాన్స్టెంట్లీ. ఇంట్లోనే సిస్టమ్ ముందు కూర్చొని పనిచేయడం, టీచర్స్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, చిల్డ్రన్ ఆర్ టేకింగ్ క్లాసెస్ ఆన్లైన్. వన్ కామన్ ప్రాబ్లమ్ వీ సీ ఇస్ దట్ లో బ్యాక్ ఏక్. So now I want to see whether low backache ante chaala ela nunchi I still have low backache. People keep coming with low backache. Is it serious? Is it something we should be concerned about? Next 10 minutes I'll be dealing with this low backache. How to simplify. Eppudu manam help teeskovali, help teeskunte eppudu manam MRI cheyala, X-ray cheyala, em cheyali, or what should I do to prevent low backache? Some of the simple things we'll be covering. సో ఫస్ట్ ఈజ్ లో బ్యాక్ ఏక్ అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ టైంలో కనీసం 4-5 సార్లన్నా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ప్రతిరోజు వీ కీప్ లిజనింగ్, నాకు లో బ్యాక్ ఏక్ ఉంది, చాలా ఏళ్ళ నుంచి ఉంది, కొన్ని మేబీ న్యూ ఆన్సెట్ లో బ్యాక్ ఏక్ ఉండొచ్చు, లేకపోతే ఫ్యూ వీక్స్ నుంచి ఉండొచ్చు. దీనికి కారణాలు ఏంటి, దాని కారణాలకి మనం ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి, ఎట్లా దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి అనేది చెప్తాను మీకు. సో first and foremost is most of the low backaches, అంటే 90% of the times low backaches వచ్చేసి చాలా వరకు నాన్ స్పెసిఫిక్ ఉంటాయి. అంటే మజిల్ పట్టేయటం వల్ల, మజిల్ స్పాజమ్ వల్ల ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ నాన్ స్పెసిఫిక్ లో బ్యాకేక్ విచ్ జస్ట్ రిక్వైర్స్ రెస్ట్, కొంచెం ఎక్సర్సైజెస్, లో బ్యాక్ ఎక్సర్సైజెస్, కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవి చేసుకుంటే సరిపోతుంది. బట్ దెర్ ఆర్ సమ్ వెరీ సీరియస్ కండిషన్స్, అంటే లెస్ దెన్ 1%లో ఈ లో బ్యాక్ ఏక్స్ అనేది చాలా సీరియస్ కండిషన్స్ ఉండొచ్చు. దానికి మనం ఇమీడియట్గా ఇంటర్వెన్షన్ చేయాల్సి వస్తుంది, ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అరౌండ్ లెస్ దెన్ 10%లో మనకి దేర్ మే నాట్ బి వెరీ సీరియస్ కండిషన్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ దే విల్ నీడ్ జస్ట్ డిఫరెంట్ ట్రీట్మెంట్ అనమాట. సో అందుకని మనం లో బ్యాక్ ఏక్ అని వచ్చినప్పుడు విల్ నీడ్ టు ఎవాల్యుయేట్ వెదర్ ఇది నాన్ స్పెసిఫిక్ లో బ్యాక్ ఏకా, లేకపోతే సీరియస్గా ఉండే లో బ్యాక్ ఏకా, లెస్ సీరియస్గా ఉండే వేరే కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా విచ్ నీడ్స్ ట్రీట్మెంట్ అనేది తెలుసుకోవాలి. సో బిఫోర్ యూ గో టు అ డాక్టర్, ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నారు లో బ్యాక్ ఏక్ అని, ఐ విల్ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. మీరు వచ్చినప్పుడు వీ విల్ బీ ఎవాల్యుయేటింగ్ యువర్ లో బ్యాక్ ఏక్. సో వీ విల్ బీ సీయింగ్, వీ గోయింగ్ టు ఆస్క్ యూ ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయ్యింది లో బ్యాక్ ఏక్, వాట్ ఈస్ ద డ్యూరేషన్, అంటే ఎన్ని రోజుల నుంచి, లొకేషన్ ఎక్కడగా ఉంది, ఓన్లీ వన్ స్పాట్లో ఉందా, లేకపోతే కాల్ కింద వస్తుందా, వెదర్ ఇట్ ఈస్ రేడియేటింగ్ టు సమ్ అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, దాంతోపాటు ఫీవర్ ఏమన్నా వస్తుందా, వెయిట్ లాస్ ఏమన్నా ఉందా, ఇలాంటివి రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. ఈ క్వశ్చన్స్ వల్ల విల్ బీ ఏబుల్ టు డిఫరెన్షియేట్ వెదర్ ఇట్ ఈస్ స్పెసిఫిక్ ఆర్ నాన్ స్పెసిఫిక్ లో బ్యాక్ ఏక్స్ అనమాట. సో వాట్ ఈస్ అ సీరియస్ కండిషన్, ఎప్పుడు మనం లో బ్యాక్ ఏక్ని సీరియస్ అనుకోవాలి. సీరియస్ ఎప్పుడు అనుకోవాలంటే మనం మామూలుగా రెస్ట్ తీసుకున్నాక కూడా ఆఫ్టర్ అబౌట్ సే 1 వీక్ ఆఫ్ రెస్ట్, మనం చేసిన అన్నిట్లో రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గట్లేదు, ఆర్ మీకు లో బ్యాక్ ఏక్తో పాటు వేరే సిమ్టమ్స్ వస్తున్నాయి. ఈ సిమ్టమ్స్ ఏంటంటే ఆ పెయిన్ వచ్చేసి ఈదర్ ఆఫ్ ద లెగ్స్కి, ఒక లెగ్ కానీ 2 legs కానీ అది స్ప్రెడ్ అవుతోంది. ద పెయిన్ ఇస్ రేడియేటింగ్ టు ది అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సెకండ్ థింగ్ ఇస్ ఇఫ్ ద పెయిన్ ఈజ్ కాజింగ్ ఆల్సో మీకు నమ్నెస్, టింగ్లింగ్, అంటే సూదులు గుచ్చినట్టు సెన్సేషన్ రావటం బటక్స్ రీజియన్లో ప్లస్ థై రీజియన్లో, ఇంకా కిందకి సూదులు గుచ్చినట్టు తిమ్మిర్లు రావటం, ఇవి వస్తాయి. రెండోది యూరిన్ అండ్ మోషన్. ఇఫ్ దెర్ ఇస్ బౌల్ అండ్ బ్లాడర్ డిస్ఫంక్షన్, అంటే మంచిగా ఉండేటప్పటికి సడన్గా ఇఫ్ యూఆర్ లూజింగ్ కంట్రోల్ ఆఫ్ పాసింగ్ యూరిన్, ఆర్ ఇఫ్ దెర్ ఇస్ ఫీకల్ ఇన్కాంటినెన్స్, అంటే మోషన్ కూడా మీకు తెలియకుండా అయిపోవటం, ఇట్లాంటివి అయినప్పుడు, ఆర్ ఇఫ్ దెర్ ఇస్ సెక్షువల్ డిస్ఫంక్షన్, ఇఫ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ దేర్, దెన్ ఇట్ ఇస్ సీరియస్ కండిషన్, నీడ్స్ ఇమీడియట్ ట్రీట్మెంట్ అనమాట, ఇమీడియట్ ఎవాల్యుయేషన్. ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు వేర్ లో బ్యాక్ ఏక్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ ద సిమ్టమ్స్ ఐ టోల్డ్ యూ, దట్ ఈస్ bowel and bladder dysfunction, sexual dysfunction, or if the pain is radiating to other legs along with weakness of the legs, అంటే సడన్గా ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావటం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు యూ కెనాట్ టేక్ ఇట్ లైట్లీ. దీనికి ఇమ్మీడియట్గా ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇట్స్ అ సీరియస్ కండిషన్.
అంటే ఇట్ కెన్ బి అ సీరియస్, ఇట్ కెన్ బి అన్ ఇన్ఫెక్షన్ ఆర్ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాని కంప్రెషన్ అయిపోవటం, ఇవన్నీ సీరియస్ కండిషన్స్ ఉండొచ్చు. సో ఇలాంటప్పుడు మీరు ఇమీడియట్గా యూ షుడ్ సీ యువర్ ఫిజిషియన్, యువర్ ఆర్థోపెడిషియన్ ఆర్ యువర్ న్యూరోసర్జన్. దే విల్ బీ డూయింగ్ ద ఇమేజింగ్ స్టడీస్. వాళ్ళు మనకి సిటీ స్కాన్ కానీ, ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ చూసి దాని ప్రకారంగా వెదర్ వాట్ ట్రీట్మెంట్ విల్ బీ నీడెడ్. సో ఇది బ్యాక్ పెయిన్లో సీరియస్గా ఉండటం అనమాట. రెండోది, దెర్ ఇస్ వన్ మోర్ కాంపోనెంట్ విచ్ ఇస్ నాట్ వెరీ సీరియస్ బట్ లిటిల్ లెస్ సీరియస్, బట్ దానికి కూడా మనం డెఫినెట్లీ ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. దోస్ ఆర్ ఇఫ్ దెర్ ఇస్ అ వర్టిబ్రల్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్. ఇప్పుడు మీరు చాలా ఏళ్లగా if you are using steroid medications, ఇప్పుడు కోవిడ్లో వినే ఉంటారు, we will be giving steroid medications, but there are many conditions where a prolonged need of steroids అవసరం పడవచ్చు, immunosuppressive drugs పడవచ్చు. అలాంటప్పుడు you are at an increased risk of developing fractures, you are at an increased risk of developing infections in the body, infections in the spinal cord, ఇదంతా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇఫ్ యూ హ్యావ్ అ పాస్ట్ హిస్టరీ, మీకు పాత క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఆర్ పాత కార్టికోస్టీరాయిడ్స్ అంటే స్టీరాయిడ్స్ మెడిసిన్స్ చాలా ఏళ్ల నుంచి వాడుతున్నారు, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు టెల్ యువర్ డాక్టర్ దట్ వీ వర్ యూజింగ్ దీస్ మెడిసిన్స్. అప్పుడు బ్యాక్ పెయిన్ విల్ హ్యావ్ సమ్ అదర్ కండిషన్స్ లైక్ అ వర్టిబ్రల్ ఫ్రాక్చర్ ఉండొచ్చు, మీకు రీసెంట్గా జ్వరం వచ్చింది అంటే అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు స్పైనల్ కార్డ్లో. దీస్ ఆర్ నాట్ లైఫ్ థ్రెటనింగ్ బట్ these also need immediate evaluation and management. And one more important condition, and diabetics lo chaala common ga chusedi entante radiculopathy. బ్యాక్ పెయిన్తో పాటు ఒకటే లెగ్లో, ఒక లెగ్ కానీ ఇంకొక లెగ్, ఒక లెగ్లో ఒక పర్టికులర్ నర్వ్ రూట్స్ ఎక్కడి నుంచి అయితే జనరేట్ అవుతాయో ఆ రాడికల్స్ నుంచి పెయిన్ రావటం. పెయిన్ అండ్ ఇట్ విల్ కీప్ గోయింగ్ బిలో యువర్ బటక్స్ నుంచి, ఇట్ విల్ గో రేడియేట్ ఇన్ టు ద థై రీజియన్, కాలు వరకు రావటం ఈ పెయిన్, దీన్ని రాడిక్యులర్ పెయిన్ అంటాం. సో రాడిక్యులోపతి ఇన్ డయాబెటిక్ పేషెంట్స్ ఇస్ అ వెరీ కామన్ కండిషన్. Radiculopathies kuda we have to treat it accordingly. So if you're a diabetic patient, if you had an underlying cancer, or if you've been using steroid medications, ilantappudu we have to look at the less serious causes and then you have to get evaluated ante MRI kaani X-ray kaani cheyalsi vastadi. One more condition which we see, which is very less common but we do see, మామూలుగా అన్ని బ్యాక్ పెయిన్లు రెస్ట్తో తగ్గుతాయి. వెన్ యూ లై డౌన్ యూజువలీ తగ్గుతుంది. బట్ దెర్ ఆర్ సమ్ బ్యాక్ పెయిన్స్ విచ్ యాక్చువల్లీ ఇంక్రీజ్ విత్ రెస్ట్. అంటే యువర్ ఫైన్ డ్యూరింగ్ ద డే మన యాక్టివ్గా ఉన్నప్పుడు యాక్టివిటీస్ చేసేటప్పుడు పెయిన్ తక్కువ ఉంటుంది. బట్ వెన్ యూ లై డౌన్ ఆన్ ద బెడ్ ఆర్ ఆఫ్టర్ రెస్టింగ్ పెయిన్ పెరిగేటప్పుడు దీస్ ఆర్ స్పెషల్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ లైక్ సేక్రోఐలిటిస్ అంటాం అనమాట. సో ఇది కొన్ని కండిషన్స్లో చూస్తాం, యాంకులైజింగ్ స్పాండిలైటిస్ అని. మీ పెయిన్ ఏమన్నా ఆఫ్టర్ ది నైట్స్ రెస్ట్ ఇంక్రీజ్ అవుతోంది, వెన్ యూర్ టర్నింగ్ ఇన్ ద బెడ్ అటు ఇటు టర్న్ చేసినప్పుడు ఇఫ్ ద పెయిన్ ఈజ్ ఇంక్రీజింగ్ దాని డిఫరెంట్ కాజ్ అనమాట. దానికి మళ్ళీ మనం ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. సో లో బ్యాక్ ఏక్లో దేర్ ఆర్, like I said, musculoskeletal pains, common ones, and serious conditions and less serious conditions. So based on my history, we'll have to differentiate what are the different causes, and according to that we will be seeing. మనం evaluate చేసేటప్పుడు బేసిక్లీ మీకు రీసెంట్గా ఫీవర్ వస్తుంది, వెయిట్ లాస్ వస్తుంది, బ్యాక్ పెయిన్తో పాటు ఇవన్నీ వస్తున్నాయి అంటే స్పైన్లో టీబీ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, లేకపోతే రెండో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉందా అని చూడాల్సింది. సో these are anyway left to the discretion of the doctor. He'll be able to differentiate what is the sort of pain you have. But coming back to the most common pains what we are talking, ఇప్పటిదాకా నేను చెప్పింది లెస్ కామన్ సీరియస్ కండిషన్, ఇది లెస్ దెన్ 10%లో ఉంటుంది. కానీ 90% ఆఫ్ ద టైమ్ ద మస్కులోస్కెలిటల్ పెయిన్, బ్యాక్ పెయిన్ అని చూసేది అది మెకానికల్ బ్యాక్ పెయిన్స్. అంటే మనకి బ్యాక్లో ఉండే మజిల్స్ అని స్టిఫ్ అవ్వటం, లేకపోతే బోనీ రీజియన్స్ ఇన్ దట్ ప్లేస్ బికమ్ స్టిఫ్ అండ్ నాట్ ఎక్సర్సైజ్డ్ వెల్. అలాంటప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ మస్కులోస్కెలిటల్ పెయిన్. ఇప్పుడు ఎందుకు మనం ఈ మస్కులోస్కెలిటల్ పెయిన్ గురించి మాట్లాడాలి అంటే వీఆర్ సీయింగ్ దట్ ఈ పాండమిక్ టైంలో ఎవ్రీబడీ ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిస్టమ్. చాలామంది పెద్దవాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ అవుట్ ఫర్ వాక్స్, దే ఆర్ నాట్ గోయింగ్ అవుట్ టు డూ దేర్ డైలీ రొటీన్. ఇలాంటప్పుడు ఇలాంటి పెయిన్స్ అనేవి బాగా ఎక్కువ అవుతాయి. సో మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ ఇలాంటి మస్కులోస్కెలిటల్ పెయిన్స్కి ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ ఇస్ టు టేక్ రెస్ట్. చాలా సివియర్ పెయిన్ ఉన్నప్పుడు యూజువలీ దీనికి ఏదో ఒక ఈవెంట్ ఉంటుందండి, మీకు గుర్తుండకపోవచ్చు, బట్ యూ మస్ట్ హ్యావ్ లిఫ్టెడ్ సంథింగ్ హెవీ ఆర్ యూ డిడ్ సమ్ ఎక్సర్సైజ్, దానివల్ల క్యాచ్ అయ్యి ఉండొచ్చు, ఆర్ యూ మస్ట్ హ్యావ్ క్యారీడ్ యువర్ చైల్డ్. ఇంకా సడన్గా ట్విస్ట్ అవ్వటం,
ఇవన్నీ దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజెస్. యూజువలీ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు దే విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్సైటింగ్ ఈవెంట్ ఉండొచ్చు. సో ట్రై టు అవాయిడ్ సడన్ జర్కీ మూమెంట్స్, అది అవాయిడ్ చేసి బీ అండర్ సమ్ సార్ట్ ఆఫ్ రెగ్యులర్ యాక్టివిటీ. యూ షుడ్ హ్యావ్ అన్ యాక్టివ్ లైఫ్. మనకి we have a tradition of doing yoga. Yoga is something which really relieves back pains. A simple Surya Namaskaras every day, even 5 rounds, 10 rounds. దీనికి మనం బయటకు వెళ్ళక్కర్లేదు, పార్క్లో చేయక్కర్లేదు. You can sit at your home, you can just have a mat and you can do these doing yoga asanas, being active. మన కోర్ స్ట్రెంగ్తెన్ చేసుకోవటం అంటే strengthening your abdominal muscles, strengthening your back. There are multiple exercises. ఇవి చేస్తే మనకి musculoskeletal back pains యూజువలీ దీంతో కంట్రోల్లో ఉంటాయి అండ్ ఇట్ మే నాట్ ప్రొసీడ్. సో 4 weeks మనకి బ్యాక్ పెయిన్ వచ్చింది, 4 weeks దాకా వీ యూజువలీ టెల్ యూ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెస్ట్ అండ్ లీడింగ్ యాక్టివ్ లైఫ్. దీని తర్వాత కూడా తగ్గట్లేదు అంటే ఆఫ్టర్ 4 weeks వీ టెన్ టు డూ సమ్ ఎక్స్రేస్. 4 to 8 weeks దాకా చూసి విల్ బి డూయింగ్ సమ్ ఎక్స్రేస్. ఇఫ్ రిక్వైర్డ్ లేటర్ విల్ బి డూయింగ్ సర్టన్ మోర్ టెస్ట్ టు సీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అదర్ కాజెస్ ఆఫ్ back ache. See, your back is the place where it's holding. And one more very important point before I finish off, what I want to say is, many people back pain anagane they'll get an MRI scan. Many people come with request, should we do some sort of scan? Scan cheste they're going to be, everybody has some sort of disc bulge untundi, vertebral disc bulges untundi, konచెం spondylosis untundi. నాట్ ఎవ్రీ రేడియలాజికల్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు యువర్ బ్యాక్ పెయిన్ అండి. బ్యాక్ పెయిన్ మనకి ఇది ఉంది కదా, స్కాన్లో ఏదో వచ్చేసింది అని భయపడక్కర్లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి ఏజ్ రిలేటెడ్గా కొంచెం బెండింగ్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్లో పైన ఉండే థొరాసిక్ స్పైన్ విల్ బి లిటిల్ కర్వ్డ్ అండ్ మనకి లంబార్ స్పైన్లో కర్వేచర్ ఉంటుంది. ఇవన్నీ మామూలుగా కూడా ఉంటాయి. సో ఇట్ మే నాట్ లీడ్ టు సంథింగ్ వెరీ సీరియస్. ఓకే, సో దెర్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో నీడ్ టు డూ స్కాన్ ఫర్ ఆల్ ద పేషెంట్స్. We need to select the patients who need the scan. చేసినా కూడా దానికి దీనికి కోరిలేట్ చేయలేం చాలాసార్లు. Those could be just your age related changes. But by leading some sort of active life, doing regular exercise, I completely bet on yoga. If you're doing yoga regularly with Surya Namaskaras, they're going to prevent your backache. But only things, as I told you, some red flag signs. Any disease ki red flag signs అనేది ఉంటుంది. అంటే మనకి ఈ symptoms ఉంటే you should immediately seek help. New onset pain, if there is associated weakness in the legs, numbness ఏమన్నా ఉంటుంది, bowel bladder dysfunction ఉంటుంది, ఇలాంటప్పుడు you should not ignore your back pain and come and see us immediately. Thank you. I hope I have answered most of your questions on low backache.